ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ పరీక్ష మొదటిసారి రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో అంతా కూడా కంప్లీట్గా చూడండి. మీరు ఈ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అవుతుంటే లేకపోతే వేరే ఎగ్జామ్స్ని ప్రిపేర్ అవుతున్నా సరే రేస్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్స్ ద కంటెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో దానికోసం మీరు మా టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు అదర్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ రేస్ ఫర్ జాబ్, యూట్యూబ్ రేస్ ఫర్ జాబ్, అలాగే ఫేస్బుక్ రేస్ ఫర్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్, నోటిఫికేషన్స్, ప్రిపరేషన్ కావాల్సిన కంటెంట్ అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, డైలీ కరెంట్ అఫైర్స్, టెస్ట్, ఫ్రీ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు మా రేస్ ఫర్ జాబ్ యాప్ ద్వారా అవైలబుల్గా ఉంటుంది ఫ్రీగా. సో మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయండి. దీంట్లోనే మీకు లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, అదేవిధంగా రికార్డెడ్ వీడియో కోర్సెస్, ఆన్లైన్ టెస్ట్ అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూస్తే డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతుంటే మాత్రం రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ప్రింటెడ్ బుక్స్, మీకు చాలా బాగా మంచి బుక్స్ వేరియస్ ఎగ్జామినేషన్స్కి, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేకి సపరేట్ బుక్స్ ఉంటాయి. అది కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు కొరియర్ ద్వారా ఇంటికి రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ఐబీపీఎస్ పిఓకి సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ మండే నాడు మీకు హైదరాబాద్ ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో స్టార్ట్ అవుతుంది. అండ్ మాకు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకెక్కడ కూడా రేస్ పేరుతోనే ఏమైనా మీకు ఇన్స్టిట్యూషన్ కనిపిస్తే దానికి రేస్కి సంబంధం లేదు. సో ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేసి మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. అయితే మనం ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే మొదట మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ ఎలా ఉంది అనేది ఆ ప్యాటర్న్ మనకు తెలియాలి. ప్రిలిమ్స్లో మనకి 3 సెక్షన్స్: ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. సో మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. మీరు ఒకసారి నోటీస్ చేయండి. ఇంగ్లీష్కి 40 మార్క్స్. అయితే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మెయిన్స్ ఉన్నటువంటి పేపర్స్ చూడండి, 4 సెక్షన్స్: రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ 4 170 క్వశ్చన్స్, 200 మార్క్స్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి 25 క్వశ్చన్స్ పెరిగాయి. టైం మాత్రం పెరగలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనం చాలా స్పీడ్గా ఉండాలి మెయిన్స్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ అ చేంజ్, మీరు నోటీస్ చేసేటువంటి చేంజ్. సరే, ఈ 2 ఎగ్జామినేషన్స్లో మనం చూస్తే 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో చూస్తే మనకి 3 సబ్జెక్ట్స్ అయితే కామన్గా ఉన్నాయి: యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఒకటి మనకి ఎడిషనల్గా మెయిన్స్లో కనిపిస్తుంది. సరే, మనకి ముందు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే అసలు క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, ఏ ఎగ్జామినేషన్స్ ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్స్, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ మొదటిసారి రాస్తున్నప్పుడు అది తెలియాలంటే ప్రీవియస్ పేపర్స్ అనేది చూడాలి. నేను యాక్చువల్లీ ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేసి అందులో ఏ టాపిక్ నుంచి ప్రతి సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి లాస్ట్ 5 ఇయర్స్, 1-2 ఇయర్స్ కూడా కాకుండా 2021 నుంచి 2025 దాకా లాస్ట్ 5 ఇయర్స్ జరిగినటువంటి ఎగ్జామినేషన్స్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా ఒకసారి అనలైజ్ చేసి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది తీసుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి అనాలిసిస్ చూద్దాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూడండి, 21లో మనకి యాక్చువల్గా మేజర్కి వచ్చే క్వశ్చన్స్లో 21లో 15 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకు కనిపిస్తున్నాయి. అండ్ 22లో 10 to 15, 23లో 12 to 15, 24లో 15, 25లో 10 నుంచి 15. అంటే మినిమం 10, మ్యాక్సిమం 15 అని. అంటే డిఫరెంట్ డేస్లో ఎగ్జామినేషన్ జరిగింది, అదేవిధంగా డిఫరెంట్ స్లాట్స్లో ఎగ్జామ్ జరిగింది. ఓకే, దానికి అనుకూలంగానే మీకు డిఫరెంట్ ఇయర్స్లో జరిగింది. సో మనకు అందుకోసం అన్ని ఇయర్స్ తీసుకోవడం జరిగింది. 25లో జరిగినటువంటి డిఫరెంట్ డేస్లో, అదేవిధంగా డిఫరెంట్ స్లాట్స్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ తీసుకుంటే దాంట్లో మినిమంగా 10 అని, మ్యాక్సిమంగా 15 క్వశ్చన్స్ అని ఆ టాపిక్ నుంచి రావడం అనేది మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ కూడా చూడండి. మీరు చూస్తే 5 to 6, 4 to 5, 5 to 7. అంటే మినిమంగా 4 క్వశ్చన్స్, మ్యాక్సిమంగా 7 క్వశ్చన్స్ మనం నోటీస్ చేసుకోవచ్చు. యావరేజ్న 5 నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తే మనకి ఇందులో వస్తున్నాయి. ఇక నంబర్ సిరీస్ అయితే 5 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామినేషన్ మనకి 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకసారి 5 నుంచి 6 దాకా, 4 నుంచి 5 దాకా. సో అంటే యావరేజ్ 5 క్వశ్చన్స్ మనకి నంబర్ సిరీస్ నుంచి వస్తున్నాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా యావరేజ్ 5 క్వశ్చన్స్ ఈజ్ ఎ మస్ట్. ప్రతి ఇయర్ ప్రతి ఎగ్జామినేషన్లో మనకు అడుగుతూనే ఉంటారు ప్రతిసారి. తర్వాత అర్థమెటిక్ బోర్డ్ ప్రాబ్లమ్స్ అంటే డిఫరెంట్ టాపిక్స్, సింగిల్ బిట్ క్వశ్చన్స్ అంటాం మనం. అది ఆల్మోస్ట్ 10 to 14, 7 to 10, 8 to 10. అంటే యావరేజ్న 10 క్వశ్చన్స్ అయితే మనకి డిఫరెంట్ టాపిక్స్ నుంచి వస్తున్నాయి. అర్థమెటిక్లోనే మనం వేరేగా తీసుకుంటే మిస్లినియస్ అని చెప్పి తీసుకుంటాం. అందులో మెన్సురేషన్ అని, ప్రాబబిలిటీ అని, పార్ట్నర్షిప్ అని, పర్ముటేషన్, కాంబినేషన్ అని ఇవి తీసుకుంటే 5, 2 to 3, 3 to 4, 0 to 2, 1 to 3. మనం దీన్ని కూడా మనం అర్థమెటిక్ అనుకుంటే దానికి ఒక 2-3 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. అది మీరు నోటీస్ చేయండి. సో ఇది మనకు వస్తున్నటువంటి క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వస్తున్నటువంటి కాదు, ఇది వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇది నోటీస్ చేయండి. తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినటువంటి టాపిక్స్ కూడా నోటీస్ చేసుకోండి. దాని తర్వాత రీజనింగ్ చూద్దాం. ఎక్కువ క్వశ్చన్స్ మనకు సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నుంచి ఉంటాయి. అందులో 18 to 23, 21లో 18 to 22, 22 to 24, 22, 24. అంటే మినిమంగా మనం చూస్తే ఆల్ ఇయర్స్లో మినిమంగా చూస్తే
18 అయితే తప్పనిసరిగా ఉన్నాయి. మ్యాక్సిమం మనకి లాస్ట్ ఇయరే, దానికి ముందు ఇయర్ కూడా 24 దాకా వచ్చాయి. అంటే 20 క్వశ్చన్స్ పైన సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ నుంచే వస్తున్నాయి. తర్వాత ఇన్ఈక్వాలిటీస్, సిలాగిజం 3 to 5 ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. యావరేజ్ 3 to 4 వస్తాయి. ఆ తర్వాత ఇన్ఈక్వాలిటీ కూడా 3 to 5 కనిపిస్తూనే ఉన్నాయి మనకి. అంటే డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. మినిమం 3, 4, 5 దాకా వస్తాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ మినిమం 3 ఎక్కడైనా చూసుకోండి. బ్లడ్ రిలేషన్స్ 3 to 4 3 స్టాండర్డ్. డైరెక్షన్ సెన్స్ 2 to 3 3 to 4 3 స్టాండర్డ్. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 2 to 3 3 to 4 2 to 3 2 to 3 2 to 3 స్టాండర్డ్. మిస్లేనియస్ లాజికల్ రీజనింగ్, డేటా సఫిషియన్స్ కావచ్చు, స్టేట్మెంట్ బేస్డ్ కావచ్చు, 4 to 6 3 to 4 2 to 3 2 to 3 3 to 4 అంటే ఒక 3 నుంచి 4 దాకా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. నోటీస్ చేయండి. ఇవన్నీ అయితే అన్ని టాపిక్స్ ప్రతి ఎగ్జామినేషన్ అడుగుతారని కాదు. కొన్ని డేస్లో కొన్ని స్లాట్స్లో అడగకపోవచ్చు. ఓకే, కొన్ని స్లాట్స్లో అడగకుండా వాళ్ళు కొన్ని టాపిక్స్ నుంచి రావచ్చు. బ్లడ్ రిలేషన్ ఒక దాంట్లో వస్తే, డైరెక్షన్స్ ఒక దాంట్లో రావచ్చు. బట్ తప్పనిసరిగా వచ్చే టాపిక్స్ ఇది, అది నోటీస్ చేయండి. తర్వాత ఇంగ్లీష్లో చూస్తే మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్కువ క్వశ్చన్స్ 8 to 10 అట్లా నోటీస్ చేసుకుంటూ పోతే మనకి 7 క్వశ్చన్స్ మినిమం, 10 క్వశ్చన్స్ మ్యాక్సిమం. అంటే యావరేజ్ ఒక 8-9 క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ తప్పనిసరిగా వస్తాయి. క్లోజ్ టెస్ట్ 5 to 6 క్వశ్చన్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఎర్రర్ డిటెక్షన్ 4 to 7 4 to 5 3 to 4 5 2 to 4 అంటే ఒక అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ ఎర్రర్ డిటెక్షన్. పారాజంబుల్స్ 5 క్వశ్చన్స్ మినిమంగా కనిపిస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 4 నుంచి 5 క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తాయి. సింగిల్ ఫిల్లర్స్ కావచ్చు, డబుల్ ఫిల్లర్స్ కావచ్చు. ఫ్రేజల్ రీప్లేస్మెంట్ 4 క్వశ్చన్స్ మినిమంగా మనకి 4 to 5 or 3 అట్లా కనిపిస్తూ ఉంటాయి. వొకాబులరీ వర్డ్స్ ఆఫ్ చూడండి మనకి 2 నుంచి 3 దాకా క్వశ్చన్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా అదర్ మిస్లేనియస్ స్పెల్లింగ్స్ కావచ్చు, ఇడియమ్స్ కావచ్చు, లేకపోతే సినానిమ్స్ యాంటోనిమ్స్ అడగడం కావచ్చు. 2 నుంచి 3 దాకా క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్లికేషన్ ఆఫ్ గ్రామర్. మీరు నోటీస్ చేస్తే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం నోటీస్ చేసాం. అంటే లాస్ట్ 5 years జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ మనం అనలైజ్ చేస్తే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్న టాపిక్స్ అనేది నోటీస్ చేసుకుంటారండి. దీన్ని బట్టి చూస్తే మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇక మనం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూడండి. మనం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఇవి: సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, డెఫినెట్ క్వశ్చన్స్, నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ అంత తొందరగా మనకి ప్రిలిమ్స్లో వచ్చే తక్కువ, మెయిన్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా రేర్గా ప్రిలిమ్స్లో రావచ్చు, మీరు నోటీస్ చేయొచ్చు. తర్వాత ఇదన్నేమో మన డెఫినెట్ క్వశ్చన్స్. ఇవి వచ్చేసేమో అన్నీ కూడా అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే సింగిల్ బిట్ క్వశ్చన్స్, నంబర్ సిస్టమ్, రేషియో, ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, యావరేజెస్, ఏజెస్, పర్సనేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపోనెంటర్స్, అవన్నీ అర్థమెటిక్ టాపిక్స్. ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీరు ఈ టాపిక్స్ అని నోట్ చేసుకోండి. తర్వాత రీజనింగ్ చూస్తే సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్, ఇది కూడా ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ వచ్చేసి ఈ క్వశ్చన్స్, అంటే సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయనేది మనం అందులో చేసాం, అవి ప్రాక్టీస్ చేయండి. తర్వాత కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, ఆల్ఫాబెట్, నంబర్ సిరీస్, డేటా సఫిషియన్సీ, ఇన్ఈక్వాలిటీ, సిలాగిజం, బ్లడ్ రిలేషన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, లాజికల్ రీజనింగ్. యూజువల్లీ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ మెయిన్స్లో అడుగుతారు. ఒకసారి కొన్ని క్వశ్చన్స్ ఒక 2 నుంచి 3 దాకా మనం చూసాము, ప్రిలిమ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. బట్ ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ రీజనింగ్కి. ఇక ఇంగ్లీష్కి వస్తే మనకి ఇంగ్లీష్ మెయిన్గా వచ్చేసి గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్. అంటే గ్రామర్ని ఎట్లా మనం అప్లై చేస్తాం దాన్ని అనేది క్వశ్చన్స్ మనకు వస్తుంది. అందులో ముందుగా రీడింగ్ కాంప్రహెన్షన్, గ్రామర్తో తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంపార్టెంట్, ఎక్కువ క్వశ్చన్స్ 8 నుంచి 10 దాకా రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తాయి. క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఆర్ పారాజంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఫ్రేజల్ రీప్లేస్మెంట్ అనేది ఇవన్నీ కూడా గ్రామర్ యొక్క అప్లికేషన్ పార్ట్. మీకు గ్రామర్ వస్తే మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం అన్నీ కూడా మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఇది అప్లికేషన్ పార్ట్. సో గ్రామర్లో మీరు థరో ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ చేయగలుగుతారు. సో గ్రామర్ అనేది మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి. మీరు బాగా ఒకసారి చూసుకోవాలి. ఆల్రెడీ స్కూల్లో నేర్చుకుందే మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. బట్ దానికి ఏం చేస్తారంటే ముందుగా మీరు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టండి. మీకు ఏదైనా గ్రామర్ పార్ట్లో ఏదైనా మీకు డౌట్ వస్తేప్పుడు దాన్ని రెఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, చాలా ఫాస్ట్గా ప్యాసేజ్ చదివి అర్థం చేసుకోవడం. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే కాంప్రహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్. సో మీరు చాలా ఫాస్ట్గా ఆ ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకుని దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వడం. కాబట్టి రీడింగ్ స్పీడ్ పెంచుకోండి మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా చేయాలంటే. బట్ ఇవే టాపిక్స్ మీకు. టాపిక్స్ అంటే గ్రామరు, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ వెకాబులరీ, ఇదే కదా. ఇవి 3 ఉంటే చాలు, మీరు ఏదైనా చేయగలుగుతారు. దీంతోపాటు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండేటువంటి జనరల్ అవేర్నెస్ కూడా ఒకసారి మనం చూసుకుంటే వచ్చే టాపిక్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేసికలీ. బట్ ఇట్లా ఒకసారి నోటీస్ చేయండి. బ్యాంకింగ్ బేసిక్స్, తర్వాత ఆర్బీఐ మానిటరీ పాలసీ, బ్యాంకింగ్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్, బ్యాంకింగ్ స్కీమ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ సిస్టమ్స్, రీసెంట్ బ్యాంకింగ్ అండ్ ఎకనామీ న్యూస్ ఒకటి,
తర్వాత స్టాటిక్ బ్యాంకింగ్ జీకే, ఇంపార్టెంట్ కమిటీస్, బ్యాంకింగ్ అబ్రివేషన్స్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మేజర్ బ్యాంక్స్, ట్యాగ్ లైన్స్, సిఇఓస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అంటే మేజర్గా ఏంటంటే మీరు చూడండి 60% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ బేస్డే ఉంటాయి. ఆ కరెంట్ అఫైర్స్ బేస్డ్ అంటే ఇది కూడా ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లోనే కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటాయి కాబట్టి న్యూస్ పేపర్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ దాని తర్వాత ఆర్బీఐ కానీ పాలసీస్, మానిటరీ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చదవాలి, నేర్చుకోవాలి, ఇది అవసరం. ఓకే, ఇది మనకు అర్థమవుతుంది. సరే, మనం ఇప్పుడు చూసాం ఏ టాపిక్స్ కవర్ చేయాలో మనం ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపే. ఎందుకంటే బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది మెయిన్స్లో ఉంది కదా, మిగిలిన ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లో ఉన్నాయి కాబట్టి రెండింటి కలిపే ఉండాలి. మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? మొదట మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ప్రిపేర్ అవ్వడానికి సిలబస్ అండ్ ప్యాటర్న్ కంపల్సరీ తెలియాలి. మనం ఇప్పుడు అదే చూసాం. ఫస్ట్ చూడగానే ఈ వీడియోలో ముందు ఒకసారి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసి, తర్వాత ముందు ప్యాటర్న్ చూసాం, ఎలాంటి క్వశ్చన్స్ అడిగి దాన్ని బట్టి మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో చూసాం, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చినాం. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తేనే మనకు అది అర్థమవుతుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసాము, దాన్ని బట్టి మనకు ఒక అనాలిసిస్ చేయగలిగాం మనం. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే డైలీ అండ్ వీక్లీ ప్లాన్ చేసుకోవటం. ఇప్పుడు మనకి 50 days IBPS ఎగ్జామినేషన్ 22nd 23rd ఆగస్ట్లో, అంటే 50 days మనకి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంది. బట్ ఫస్ట్ మీరు చేయాల్సింటే ఆ ప్లాన్లో మీరు ఎవ్రీడే మీరు ఏ టాపిక్స్ మీరు అసలు ముందు ఎంతసేపు చదవాలి, ఎంతసేపు చదవాలంటే తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి, ఇది ఇంపార్టెంట్. సో నేనేం చేస్తానంటే ఒక 10+1 hours ఇచ్చారనుకోండి, ఆ 10+1 ఏంటంటే 1 ఈజ్ ఆల్వేస్ ఫర్ రివిజన్, 1 hour అడిషనల్ ఈజ్ రివిజన్. దానికి దీనికి కలపకండి. మిగిలిన 10 hours తీసుకుంటే మీరు చూసుకోవాల్సింది 4-3-2-1 ఫార్ములా ఫాలో అవ్వండి. 4-3-2-1 అంటే 4 hours యాప్టిట్యూడ్, 3 hours రీజనింగ్, 2 hours ఇంగ్లీష్, 1 hour జనరల్ అవేర్నెస్. ఈ 4-3-2-1 ఫార్ములా మీకు బాగా పనికొస్తుంది. మీరు మొదటిసారి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి న్యాచురల్గా మ్యాథ్స్కి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ టైం ఇచ్చాం. దాని తర్వాత రీజనింగ్, ఇంగ్లీషు అండ్ జనరల్ అవేర్నెస్ కూడా ఇచ్చాం. మీరు సైమల్టేనియస్గానే ప్రిపరేషన్ మొదలు పెట్టండి రెండింటికి. ఓకే, ఇది కాకుండా 1 hour రివిజన్ ఎవ్రీడే మీరు పెట్టాల్సింది. అదేవిధంగా వీక్లీ ప్లాన్ కూడా మీరు చూసుకోండి. వీక్లీలో మీరు డైలీ ఈ డే తీసుకుంటా అంటే ఆ వీక్ అంతా మీరు ఏం ప్రిపేర్, అసలు మొదటి రోజు ఈ రోజు నేను ఏం ప్రిపేర్ అవ్వాలి, ముందు డే ప్లాన్ ఉండాలి. ఈ రోజు నేను ఏం ప్రిపేర్ అవుతాను, ఆ వీక్ మొత్తం ఏం ప్రిపేర్ అవుతాను. ఇందులో మీకు మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అవుట్ ఆఫ్ 50 days ఉన్న మన టైంలో 15 days మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 15 daysలో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్న టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఆల్రెడీ మనం చూసాం. ఎక్కువ క్వశ్చన్స్ యాప్టిట్యూడ్లో ఏంటి, రీజనింగ్లో ఏంటి, ఓకే చూసాం. యాప్టిట్యూడ్లో మనకి వచ్చేదంతా కూడా మెయిన్ కావాల్సింది డేటా ఇంటర్ప్రిటేషను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్. వీటి నుంచే మీకు వచ్చే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో మీకు ఒక 20 క్వశ్చన్స్ మీకు వీటి నుంచే వస్తాయి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ తగ్గించారు కాబట్టి మనకి 20 క్వశ్చన్స్ మనకి ఇందులో నుంచే 35 క్వశ్చన్స్లో 20-25 క్వశ్చన్స్ వీటి నుంచే వస్తాయి. రైట్, ఈ క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి కాబట్టి ఒక అర్థమెటిక్ క్వశ్చన్స్ 10 వదిలేస్తే మిగిలినవన్నీ కూడా ఇదే టాపిక్స్ కాబట్టి దానికి కూడా మీరు 15 daysలో అన్ని టాపిక్స్ అర్థమెటిక్ సింగిల్ బిట్ చాప్టర్స్ పక్కన పెట్టుకుంటే ఆ మెయిన్ టాపిక్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషను, సింప్లిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ 15 daysలో అయిపోవాలి. అదే రీజనింగ్కి వస్తే ద మేజర్ పార్ట్ ఈస్ 60% క్వశ్చన్స్ మీకు సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ మీద నుంచే వస్తాయి. ముందు అది కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత మేజర్ టాపిక్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. ఆ మేజర్ అన్నీ కూడా ఫస్ట్ 15 daysలోనే అయిపోవాలి. దట్ ఈస్ మీ బిగ్గెస్ట్ ఛాలెంజ్, అది మీరు చేసేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మీకు 2 వారాల టైం ఉంది. మొదటి వారం మీరు ఎవ్రీడే మీరు యాప్టిట్యూడ్ ఈ వీక్లో మండే నుంచి సండే తీసుకుంటే నేను ఈ వీక్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి, యాప్టిట్యూడ్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలో రీజనింగ్లో మీరు రాసి పెట్టుకోండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేదాన్ని బట్టి అవి కంప్లీట్ చేసుకోండి. అది వీక్లీ ప్లాన్. ఓకే, ఆ తర్వాత ఈ టాపిక్స్ కంప్లీట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్లో ఈ టాపిక్స్ కంప్లీట్ చేస్తారు. ఇంగ్లీష్లో ఇది మీరు పెట్టుకోండి ఫస్ట్ 15 days. ఆ 15 days తర్వాత నెక్స్ట్ 15 daysలో మీరు చేయాల్సిన పని 15-30 days మీరు చేసిన మిగిలిన టాపిక్స్ కంప్లీట్ చేస్తూ వీటిని రివిజన్ చేస్తూ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటూ రావటమే. ఒక టాపిక్ తీసుకున్నారంటే ఆ టాపిక్ సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మీరు కంప్లీట్ చేయండి. వన్స్ టాపిక్ అయిపోతే టాపిక్ వైజ్ టెస్టులు రాయండి. సెక్షన్ అంతా అయిపోతే సెక్షన్ వైజ్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. ఇది మీరు మొదటి 30 daysలో మీరు చేయాల్సిందంటే మీకు టాపిక్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనేది మీకు ఎటువంటిది ఉండకూడదు. ఒకవేళ ఏదైనా టాపిక్స్ రాకపోయినా వరీ అవ్వకండి. బట్ మేజర్ 90% పైన క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అన్నీ మీకు ఫస్ట్ 15 daysలోనే అయిపోతాయి. దాని తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ టైం తీసుకొని అడిషనల్ 15 days 30 daysలో 95% దాకా మీకు కంప్లీట్ అయిపోతుంది. మిగిలిన దాని గురించి మీరు వరీ అవ్వకండి. అక్కడి నుంచి మీకు కావాల్సినంత కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ రావడమే. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చేది మీకు అర్థమవుతూ ఉంటుంది.
ఎంత బాగుంటుందని. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు క్వశ్చన్స్ మీరు టాపిక్స్ చదువుకుంటున్నారంటే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఎట్ కాన్సెప్ట్స్. ఆ టాపిక్ కాన్సెప్ట్స్కి చాలా స్ట్రాంగ్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. మీరు ఫాస్ట్గా చేయాలంటే షార్ట్ కట్స్ వాడాలి అంటారు. షార్ట్ కట్ ఎక్కడి నుంచి వస్తాయి? కాన్సెప్ట్ బాగా అర్థమైతేనే మీకు షార్ట్ కట్ అర్థమవుతుంది. సో కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ లేకుండా షార్ట్ కట్స్ అర్థం అవ్వవు, షార్ట్ కట్స్ వాడలేరు. షార్ట్ కట్స్ అంటే కొత్తగా ఎక్కడో రావు, మీరే నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్లో మీకే అర్థమైపోతూ ఉంటుంది. అది స్ట్రాంగ్గా కాన్సెప్ట్ ఉంటే మీ దగ్గర. సో దట్ ఆ కాన్సెప్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నేర్చుకోండి. ఈజీ మోడలు, ఈజీ లెవెల్లో ఉండే క్వశ్చన్స్, మోడరేట్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్, తర్వాత డిఫికల్ట్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటారండి. అది నేను చెప్పేది. టాపిక్ అయిపోవాలంటే ఏదో టాపిక్ అయిపోవాలని కాదు, దానిలో ఏ క్వశ్చన్ అడిగినా సాల్వ్ చేసేలాగా మీ టాపిక్ని థరోగా ఉండండి. ఫస్ట్ 15 డేస్లో మీకు ఐ కెన్ సే 75% ఆఫ్ యువర్ సిలబస్ విల్ బీ కంప్లీటెడ్. సిలబస్ ఇన్ ద సెన్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి 75% క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి ఫస్ట్ 15 డేస్లో. 95% నెక్స్ట్ 15 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. అంటే 1 మంత్లో అన్కవర్డ్ అనేది ఉండదు ఆల్మోస్ట్గా. బట్ మీ ఫస్ట్ 15 డేసే చాలా ఇంపార్టెంట్ మీకు. తర్వాత నేను చెప్పినట్టుగా టాపిక్ అయిపోయిన తర్వాత, సెక్షన్ అయిపోయిన తర్వాత చేస్తారు. అండ్ గ్రాండ్ మార్క్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ మార్క్ టెస్ట్ ఎప్పుడు చేయాల్సి ఉంటుందంటే ఇనీషియల్గా మీరు ఫస్ట్ 1 వీక్లో ఈరోజు మొదలు పెట్టా సరే 1 వీక్ తర్వాత ఒక టెస్ట్ రాయండి. ముందుగా భయం వేస్తే ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ IBPS PO ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉందో అది రాయండి. ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ రాకపోయినా టెన్షన్ పడకండి, ఎందుకంటే మీ సిలబస్ కంప్లీట్ చేసుకోలేదు మీరు కాబట్టి. సో ఎన్ని మార్కులు వస్తున్నాయో చూడండి, పర్లేదు. బట్ 2 వారాలు అయిపోయిన తర్వాత 75% పోర్షన్ మీరు కవర్ అయిపోతుంది కాబట్టి అప్పుడు చాలా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు అనలైజ్ చేయండి ఆ పేపర్. అరే నేను ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాను, ఏ సెక్షన్లో ఎన్ని చేయగలుగుతున్నా, ఓకే ఏది సెక్షన్ నాకు డిఫికల్ట్ అనిపించింది, రీజనింగ్, యాప్ట్యూడా, ఇంగ్లీషా, ఏది డిఫికల్ట్ అనిపించింది, ఆ సెక్షన్లో కూడా ఏ టాపిక్స్ ఇబ్బంది అనిపించింది అది అనలైజ్ చేసుకోవాల్సింది. అప్పుడు మీకు తెలుస్తుంది మీకు ఎక్కడ ఇబ్బందిగా ఉందో ఆ టాపిక్స్ని హైలైట్ చేసుకుంటూ కవర్ చేసుకునండి. ఈ 1 మంత్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా యాక్చువల్గా ఫస్ట్ 15 డేస్లో వీక్లీ 1 అన్నాను. 15 నుంచి 30 డేస్ పాటు మీరు చేయాల్సింది వీక్లీ 2 రాయండి. అప్పుడు 1 మంత్లో అయిపోయిన తర్వాత మీరు లాస్ట్ 20 డేస్ ఉంటుంది మీకు. 50 డేస్లో 30 డేస్ పోతే ఎవ్రీడే ఒక మార్క్ టెస్ట్ రాయాల్సిందే. లాస్ట్ 20 డేస్ ఎవ్రీడే మార్నింగ్ ఒక మార్క్ టెస్ట్ రాయండి. కంప్లీట్ అనలైజ్ చేసుకోండి, ఎక్కడ తేడా ఉందో దాన్ని మళ్ళీ మీరు రివైజ్ చేసుకుంటారండి. మీకు 50 డేస్లో మీరు చేసేది కూడా ఇదే. తర్వాత ఎవ్రీడే మీరు చేయాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్ చదవాల్సిందే. కరెంట్ అఫైర్స్కి మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడుందో దానికి 6 months ముందు యూజువల్లీ కరెంట్ అఫైర్స్ అడుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ అన్ని ఇంకొక 2 months 3 months మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి దానికి కవర్ అవుతుంది. దీనికి ముందు బ్యాక్ 3 monthsకి వెళ్ళిపోయి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. న్యూస్ పేపర్ చదివి దానిలో నోట్స్ తీసుకోండి. సో ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్, ఫైనాన్షియల్ న్యూస్, బ్యాంకింగ్ న్యూస్, ఓకే స్పోర్ట్స్ న్యూస్, తర్వాత కంప్యూటర్ రిలేటెడ్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా కేటగరైజ్ చేసుకొని ఆ పాయింట్స్ అన్ని హైలైటెడ్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఎవ్రీడే ఆ రివిజన్ టైంలో మీరు రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఇదంతా 1 వీక్ అయిపోయిన తర్వాత సండే కూర్చొని ఆ వీక్ అంతా మీరు చదువుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకుని కూడా మీరు రాస్తే కరెంట్ అఫైర్స్కి సపరేట్ ప్రిపరేషన్ అక్కర్లేదు. ఇది కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా నేను మీకు బ్యాంకింగ్ అండ్ RBI మానిటరీ పాలసీస్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇట్లాంటివని చెప్పాను. అవన్నీ ముందు చదవాలి, మీరు నేర్చుకోవాలి. అది కూడా టైం ఇస్తూ చేసుకుంటూ వస్తే బ్యాంకింగ్ అవేర్నెస్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇదే మీకు చెప్పింది. రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే రివైజ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది రివైజ్ చేసుకుంటారండి. దాని తర్వాత టైం ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు చేయాల్సిన లాస్ట్ 20 డేస్లో మీరు చేసే పని ఏంటంటే నాకు ఎంత టైం పడుతుంది, ఎవ్రీడే టెస్ట్ రాస్తున్నారు 100 క్వశ్చన్స్, ఈచ్ సెక్షన్కి 20 minutes. 20 minutesలో నేను ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలుగుతున్నానా, చేయలేకపోతున్నానా, ఎన్ని చేయలేకపోతున్నాను. 30 క్వశ్చన్స్ ఉంటే 30 నేను ఇంగ్లీష్లో ఎన్ని చేస్తున్నా, 35 యాప్ట్యూడ్లో ఎన్ని చేస్తున్నా, 35 రీజనింగ్లో ఎన్ని చేస్తున్నా. మీకు ఇచ్చిన 20 minutes టైం పెట్టుకోవాలి. ఎన్ని చేయగలుగుతున్నా, ఎక్కడ తేడా వస్తుంది, దాన్ని మీరు చూసుకొని స్పీడ్ పెరగడానికి వీలుగా ఇక్కడ మేనేజ్ రావడానికి స్పీడ్ పెంచుకోండి. స్పీడ్ పెరగాలంటే యాప్ట్యూడ్లో ఎస్పెషల్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఎదివే అవసరమే. షార్ట్ కట్స్ బాగా నేర్చుకోండి. క్యాలిక్యులేషన్స్లో ఫాస్ట్గా చేయడానికి స్పీడ్ మ్యాథ్స్, వైదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి నేర్చుకోండి. అన్నీ ఇప్పుడే ముందు నేర్చుకోవటం అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ టెక్నిక్స్ ఎక్కడైనా దొరికితే మీరు నేర్చుకుంటారండి. మీకు చాలా హైలీ యూస్ఫుల్ అవుతాయి. చాలా మీకు ఒక్క సెకండ్ ఒక క్వశ్చన్కి 1 second టైం సేవ్ చేయగలిగితే 100 questions ఉంటాయి మీకు పేపర్లో, 100 seconds టైం సేవ్ అవుతుంది. అంటే నియర్లీ 2 minutes. నియర్లీ 2 minutes టైం మీరు సేవ్ చేయగలిగితే 2 నుంచి 3 questions కనీసంగా ఆన్సర్ చేయగలుగుతారు మీరు 1 second టైం సేవ్ చేసినప్పుడు. అంత ఇంపార్టెంట్ ఉంటుంది మనకి టైం అనేది ఇక్కడ. సో దాన్ని గుర్తుపెట్టుకొని
ఫాస్ట్గా చేయగలిగే స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ కావచ్చు, షార్ట్ కట్స్ కావచ్చు, బాగా నేర్చుకోండి. అక్కడ మీకు టైం వస్తుంది. అప్పుడు ఆ లాస్ట్ 15 డేస్, లాస్ట్ 20 డేస్ ఐ కెన్ సే 15 to 20 డేస్ టైం ఏదైతే ఉందో ఆ 20 డేస్ పీరియడ్ మీకు ఎవ్రీడే టెస్ట్ రాసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం వాటి వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్. అప్పుడే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. అప్పుడు మీకు మార్కులు పెరుగుతాయి, స్కోర్ పెరుగుతుంది. ఇనీషియల్గా ఫస్ట్ వీక్ రాసినప్పుడు మీకు స్కోర్ కనపడదు, కానీ 1 మంత్ తర్వాత మీరు రాసే పేపర్కి మీ స్కోర్ తెలుస్తుంది. ఎగ్జామినేషన్ అప్రోచ్ అవుతుంటే మీకు ఇంకా ఫాస్ట్గా ఎక్కువ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మీరు ఎవ్రీడే ఒక టెస్ట్ రాసుకుంటూ వెళ్తే మీరు రాయబోయే ఒరిజినల్ టెస్ట్ ఏదైతే ఉందో ఐబీపీఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీకు ఇంకొక మార్క్ టెస్ట్ లాగా కనబడుతుంది తప్ప ఎగ్జామినేషన్ అనే ఫీలింగ్ కూడా మీకు ఉండదు. అది కావాల్సింది మీకు. అప్పుడే కానీ మీకు సక్సెస్ వస్తుంది. సో ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే ఏంటంటే 3 రూల్స్ ఫర్ సక్సెస్ ఏంటి అంటే, ఒకటి, మాస్టర్ ద బేసిక్స్. వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ బాగా నేర్చుకోండి. ఓకే, ప్రాక్టీస్ విత్ డిసిప్లిన్. అదే కావాలి, డిసిప్లినే కావాలి. ఒకరోజు నేర్చుకొని తెల్లారి పక్కన పడేసి ఇది కాదు. స్టాండర్డ్గా డిసిప్లిన్డ్గా బాగా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకున్న వాటన్నింటినీ. అండ్ ఫైనల్గా వాట్ ఐ కెన్ సే, టెస్ట్ తీసుకోండి, అనలైజ్ చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎక్కడైతే మీకు తేడా వచ్చిందో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటారండి. ఇప్పుడే మీకు ఇట్లా చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ రియల్లీ సిన్సియర్, ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ యువర్ జాబ్, బీ వెరీ సిన్సియర్. మీరు ఎగ్జామినేషన్ కోసం, జాబ్ రావడం కోసం మీరు సీరియస్గా ఉంటే, మీకు సిన్సియర్గా ఉంటే మీకు జాబ్ కంపల్సరీ వస్తుంది. సో రేస్ ఇన్స్టిట్యూట్ మీకు దీనికోసం కోచింగ్ ఇస్తుంది. సో దట్ ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో 4 బ్రాంచెస్లో, ఆన్లైన్ బ్యాచెస్, రికార్డెడ్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. ఐబీపీఎస్ పిఓకి లైవ్ ఆన్లైన్ బ్యాచ్ కూడా నడుస్తుంది. మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.